వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ అమ్మాయి పేరు లవ్లీనా బార్గోహెయిన్. ఈమె అస్సాం నుండి ఇండియన్ బాక్సర్. గ్లాస్గోలో బ్రిటన్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బాక్సింగ్లో ఈమెకైతే సిల్వర్ మెడల్ అయితే వచ్చింది. ఈమె అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళింది, మిస్టర్ సింగ్స్ ఇండియా అని. అక్కడ టిష్యూ పేపర్ మీద ఇండియా మ్యాప్ రాంగ్ అయితే ఉంది. మొత్తం కాశ్మీర్ని లేపేసినాడు, నార్త్ ఈస్ట్ని లేపేసినాడు. దానికి ఆమె అయితే కొంచెం పొలైట్గా అడిగింది, చూసుకోండి ప్లీజ్, మా మ్యాప్ అయితే రాంగ్ ఉంది అని చెప్పేసి. ఈ రెస్టారెంట్ పేరు మిస్టర్ సింగ్స్ ఇండియా అంట, ద హోమ్ ఆఫ్ కర్రీ. ఇది లోగో. పాకిస్తానీ రెస్టారెంట్ ఇన్ గ్లాస్గో అంట, మిస్టర్ సింగ్స్ ఇండియా. ఇండియా పేరు పెట్టుకొని మొత్తం సింగ్ అంతా ఫోటోలు పెట్టి మ్యాప్ మాత్రం మార్చిపడేసినాడు. పాకిస్తానీ రెస్టారెంట్. ఈ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు అంతా రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు మన ఇండియాని ఆక్రమించేద్దామని. నెక్స్ట్ ఈమె ప్యారిస్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి మన బిలాంగింగ్స్ అని చూపిస్తూ ఉంది. మొత్తం బ్యాంగిల్స్కి, రింగ్స్కి అలా ప్లాస్టర్ వేసుకొని ఉండాలంట, లేకుంటే కొట్టేస్తారంట అక్కడ. అంత దారుణంగా ఉంటుంది ప్యారిస్లో. అయితే వాళ్ళ కల్చరింగ్ అలాంటిది, ఏం చేస్తాం. నెక్స్ట్ ఇది బీహార్లో జరిగింది. వీళ్ళంతా పిల్లనాయలు ట్రైన్ ట్రాక్ మీద రాళ్ళు పెడుతున్నారు, వరుసగా రాళ్ళు పెడతా ఉన్నారు. వీళ్ళ మదర్ కూడా అక్కడే ఉంది, పక్కనే ఉంది. ఆమె అడిగితేనేమో ముందు వీడియో ఆపు, నీ ఫోన్ బలగొట్టేసా అని బెదిరిస్తా ఉంది. और ये इतना बड़ा लड़की है, ये तीन लड़का ने मिल के देख सकते हैं पटरी पे कैसा डालेगा। अगर गाड़ी आ जाएगा, अगर गाड़ी के साथ अगर कुछ हो जाएगा तो इसका जवाब कौन देगा? देखिए ना कितना वीडियो। मोबाइल नीचे का क्या बात है? मोबाइल नीचे अंటుంది. अगर भाई वीडियो बनाता है इसका क्या? अगर मोबाइल नीचे नहीं होगा, अगर पटरी अगर ट्रेन पट्टी मार देगा. ये देखिए जगरमन का, ये हाजीपुर से पीछे मोबाइल फोड़ दीजिएगा. ये अगर पट्टी मारेगा इसका जवाब नहीं कौन रहेगा? ఒక దెబ్బ కొడితే చచ్చిపోద్ది. ఇలాంటి వాళ్ళ వల్ల పెద్ద పెద్ద ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. వరుసగా పెట్టినట్టు రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ కళాఖండాలు కొన్ని. ఎయిర్పోర్ట్ దగ్గరలో లేదని చెప్పి, వైజాగ్ దగ్గరలో లేదని చెప్పి పెళ్లి సంబంధాలు రావంట అబ్బాయిలకి, వైజాగ్ అబ్బాయిలకి. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలోని మ్యాప్లోనేమో ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్ పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. అలా చూస్తారు. 58 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ పెట్టి నువ్వేమో సంకలు గుద్దుకొని, అప్పుడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏరో బస్సు కూడా, అదే నిజమే ఏరో బస్సు దిగదు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్లో 6 లైన్ అయితే ఉంది. అప్ టు విజయనగరం ఉందనుకుంటా, 6 లైన్ అయితే ఉంది. ఈ మధ్యలో అయితే భోగాపురం ఉంటుంది. 40 to 45 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది భోగాపురం ఎయిర్పోర్టు. వైజాగ్కి 1 అవర్ లోపు అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, 1 అవర్ 1.5 అవర్ ఆ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇదున్న ఈ భోగాపురం ఎయిర్పోర్టు అందరికీ, మీ మూడు సిటీస్ ఏవైతే ఉన్నాయో, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అందరికీ దగ్గర అవుతుంది. అది అందరికీ ఇంకా విన్ విన్ సిచ్యువేషన్ అది. దాన్ని పట్టుకొని వీళ్ళు పిల్లనివ్వరు. ఎయిర్పోర్ట్ ఉందని పిల్లనివ్వకుండా మానేస్తారా ఎవరన్నా? ఆయనేమో అలా అంటాడు. మన కోడిగుడ్డు మినిస్టర్ ఏమో మావాడే తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అంటున్నాడు. కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది మాత్రం చంద్రబాబు అంట, మిగతాదంతా జగన్ చేశాడంట. రెండేళ్ళు చేశారు, మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. క్రెడిట్ చోర్. ఆయనేమో పిల్లనివ్వరు అంటాడు, ఈయనేమో మేమే తెచ్చామంటారు. మళ్ళీ వీళ్ళేమో విశాఖ నుంచి రద్దయిన సర్వీసులు అంటారు. విశాఖ నుండి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. బ్యాంకాక్, కౌలాలంపూర్, భువనేశ్వర్, కర్నూలు, చెన్నై, కోల్కతా, విజయవాడ ఇవన్నీ సర్వీసులు రద్దయినాయంట. మరి మీ జగన్మోహన్ ఎందుకు తెచ్చినట్టు? అలా అయితే నువ్వు చెప్పినట్టు, మన కోడిగుడ్డు చెప్పినట్టు జగన్మోహన్ తెచ్చింది. మరి అలా ఇలా సర్వీసులన్నీ పోతున్నప్పుడు ఎందుకు తెచ్చాడు? ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా ఉన్నాడు. థ్యాంక్ యూ జగన్, 2029లో కూడా ఓడిపో ప్లీజ్ అంట. వీళ్ళకే ఒక స్టాన్స్ లేదు. ఫస్ట్ క్యాపిటల్స్ కూడా వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, విజయవాడ అన్నారు, ఈ 3 అన్నారు. అప్పుడు అవి డెవలప్ చేయలే.
మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఆ మావిగన్ అంటే మళ్ళీ విజయవాడ, గుంటూరు, ఆ పక్కన మచిలీపట్నం దీన్ని కలిపి ఇదంటారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చినా ఒకవేళ గెలిస్తే మాత్రం మళ్ళీ ఇంకోటి మారుస్తారు. ముందు చక్కగా ఒకటి ఏదోటి ఏడంటారా బాబు. నెక్స్ట్ ఇది కంప్లీట్గా బ్యాడ్ నేమ్ అసలు. సౌత్ బీహార్ అంటారు మనల్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని ప్లాన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎత్తుకొని పోతా ఉన్నారు. సాంగ్ ఏంట్రా బాబు. కవర్లు హ్యాపీగా. అప్పట్లో యోగా అది కూడా ఏదో జరిగినప్పుడు ఫుల్ కొట్టుకున్నారు వైజాగ్లో అయితే అన్నీ, అదేంది యోగా మ్యాట్ల కోసం. మళ్ళీ ఇప్పుడు ఇది ఇలాంటి పనులు చెయ్యాకండ్రా బాబు. మంచి పేరు వచ్చింది నేషనల్ వైడ్, భోగాపురం ఎయిర్పోర్ట్ బాగా మంచిగా డెవలప్ చేశారని. మళ్ళీ ఇది ఒకటి నెగిటివిటీ. నెక్స్ట్ ట్యాక్స్ డెవల్యూషన్ అయితే చేశారు. ఆంధ్రాకి 4,597 crores అయితే వచ్చింది. ఎక్కువగా వచ్చింది అయితే ఉత్తరప్రదేశ్, ఇంకా కొన్ని స్టేట్స్కి, బీహారు, ఇలాంటి స్టేట్స్కి. ఈ ట్యాక్స్ డెవల్యూషన్ అనేది ఎలా చూస్తారంటే పాపులేషన్ బట్టి, ఇంకా లోవర్ పర్ క్యాపిటా ఉన్న స్టేట్స్ ఉంటాయి కదా వాటికి ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కోసం అవి చూస్తారు. నెక్స్ట్ పాపులేషన్ బేస్ చూస్తారు, బేస్డ్ ఆన్ 2011 సెన్సెస్ అంట. ఇది మార్చాలా, అప్డేట్ అయితే చేయాలా దీన్ని. ఒకవేళ అప్డేట్ చేసినా కానీ ఉత్తరప్రదేశ్ అవి ఎక్కువనే ఉంటాయి పాపులేషను. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ ఎవరైతే ఏ స్టేట్స్ అయితే ఎక్కువగా చేస్తున్నాయో దానికోసం అదైతే వస్తుంది. అందుకే మన చంద్రబాబు కూడా పాపులేషన్ పెంచండి అంటాడు. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఫారెస్ట్ ఏరియాని దాన్ని బట్టి కూడా ఇస్తారంట. మళ్ళా స్టేట్స్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, మన ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది దాన్ని బట్టి అయితే ఇస్తారు. ఎక్కువగా పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్స్కి అయితే ఎక్కువగా అయితే డబ్బులు పోతాయి. మనమేమో మా అంత డబ్బులు రావట్లే అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది ఈ ఫ్యామిలీ ఎవరో, ఈయన ఫస్ట్ హిందూ, ఆ తర్వాత ఈ ఫ్యామిలీ అయితే క్రిస్టియన్స్గా మారినారు. ఆయన శవానికి ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది, అది తీసేసి క్రిస్టియన్ బొమ్మ సిలువని అయితే వేసుకున్నారు. మతం మారడం మీ ఇష్టం, ఇది మరీ చచ్చిన వాళ్ళకి కూడా మార్చడం అనేది కాస్త ఎక్స్ట్రా. ఆంధ్ర వాడివి మా తెలంగాణలో ఏం పని, మీ ఆంధ్రాకి వెళ్ళిపో అన్నాడు. ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అకౌంట్ బేస్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని ఉందంట. నువ్వేం బీకడానికి వెళ్ళేవారు అక్కడికి, తెలంగాణలోనే ఉండొచ్చు కదా. అదే హిపోక్రసీకి బీసీ మాకంటే అదే. వీళ్ళు మాత్రం ఎవరిని రానివ్వరు, వీళ్ళు మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అసలు ఇదొక అంటే అందరూ అలా ఉండరులే తెలంగాణలో. కొంతమంది ఇప్పుడు అల్లర్లు చేయడానికి ఇలాంటిది ఒకటి తెస్తూ ఉంటారు బయటికి. నాకు డౌట్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అంటే ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ కదా, ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీలో కేటీఆర్ వాళ్ళు రూలింగ్ వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రూలింగ్లో ఉన్నారు. అయినా కానీ ఏంటి ఇంకా ఎందుకు గొడవలు లేపుదామని చూస్తున్నారు అని నా డౌటు. ఎవరికి లాభం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కేటీఆర్ వాళ్ళు చేస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ బుద్ధి అదే కాబట్టి అది చేసుకుంటా ఉన్నారా, అదే తెలియదు. నెక్స్ట్ భోగాపురం ఇనాగ్రేషన్తో పాటు ఏసిప్ చిప్ ఫెసిలిటీ, సెమీకండక్టర్ ఫెసిలిటీ అంట ఇది, దీన్ని కూడా ఇనాగ్రేట్ అయితే చేశారు మోడీ గారు. 2,500 crore సెమీకండక్టర్ అసెంబ్లీ అంట. దీని ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 460 crore అంట. 30 acresలో ఉంది ఈ ఫెసిలిటీ. 96 million చిప్స్ అంట దీని కెపాసిటీ. సౌత్ కొరియా బేస్డ్ ఏపీఏసిటీ కంపెనీ, ప్రాజెక్ట్స్ టెక్నాలజీ పార్ట్నర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, డేటా సెంటర్స్ అండ్ హై స్పీడ్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ జియో ట్యాగ్ 2 అయితే వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1249 అంట. ఇది ట్రాకింగ్ డివైస్, యాపిల్ ఎయిర్ ట్యాగ్ లాగా. ఇది ఏదైనా మన వ్యాలెట్లో కానీ బ్యాగ్స్లో కానీ అలా పెట్టుకొని ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు ఫోన్ నుంచి. ఎక్కడ ఉంది ఒకవేళ మిస్ అయిపోయినప్పుడు దీన్ని బట్టి మనం కనిపెట్టచ్చు మన బ్యాగ్స్ కానీ ఎక్కడ పెడితే అక్కడ. ఇంకా 1249 రూపీస్ అంట. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు August 12th. దీని వీటి ప్రైజెస్ వచ్చేసి 11 అయితే 80,000, ఎక్సెల్ 11 Pro అయితే 1,20,000, 11 Pro ఫోల్డ్ కూడా ఉంది, ఇది 1,60,000 to 1,82,000 అంట. నెక్స్ట్ మూవీస్ చూసుకుంటే మౌలి ఇది కొత్త మూవీ
దొంగ నా కొడుకు అంట టైటిల్. ఇది ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ అవ్వలేదు. కంటెక్స్ట్ లేకుండా బీప్ బీప్ వేసేవారా ట్వీటు డాష్ నీ నోట్లో రెహమాన్ బ్యా అని తిట్టాలని ఉంది, కానీ అది మూవీ టైటిల్ కాబట్టి ఏమనలేదు. కూల్ డౌన్ రాకీ కూల్. నెక్స్ట్ ఫౌజీ 2 డిసెంబర్న ప్రీమియర్స్ అయితే పడతాయంట. 3 డిసెంబర్ అయితే అఫీషియల్ రిలీజ్, 2 ప్రీమియర్ షోస్. Fauzi, it is going in a speed pace and December 3rd, as we mentioned, compulsory December 3rd, December 2nd premieres తో వస్తామండి వరల్డ్ వైడ్. అదైతే ఫర్ ష్యూర్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ కొత్త మూవీలో అల్లు అర్జున్ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉండబోతుందంట. ఆయన లుక్స్ అన్నీ ఆయన ఎగ్జామిన్ చేసి లోకేష్ కనకరాజ్ గారు దాన్ని కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉండే ఒక లుక్ అయితే ప్రిపేర్ చేస్తున్నారంట. ఈ మూవీ మరి హిట్ అవుద్దో లేకుంటే కూలీలాగా హైప్తో వచ్చి వెళ్ళిపోతుందా చూడాలా. నెక్స్ట్ రామాయణం క్యాస్ట్ వీళ్ళ రెమ్యూనరేషన్ 4,000 crore బడ్జెట్లో వీళ్ళకి ఎంత ఉంటుంది రెమ్యూనరేషన్ అని. రణబీర్ కపూర్కి అయితే 75 crores అంట పార్ట్ 1కి. నెక్స్ట్ టోటల్ 2 parts కలిపి 150 crores అంట. యష్కి 50 crores పర్ పార్ట్, టోటల్ 100 crores. సాయి పల్లవికి 12 crores, 6 crore పర్ పార్ట్. నెక్స్ట్ లక్ష్మణ్ క్యారెక్టర్ చేసిన అతనికి 20 crores, 10 crores పర్ పార్ట్. హనుమంతుడి క్యారెక్టర్ ఈయన చేసింది సన్నీ డియోల్, ట్రైలర్లో లేదు, ఈయన అసలు సీనే లేదు ట్రైలర్లో. 20 crores పర్ పార్ట్ అంట, టోటల్ 40 crores. ఇతను వివేక్ ఓబరాయ్, కంప్లీట్గా అసలు గుర్తుపట్టలే ఇతన్ని. ఈయనకి ఏ రోల్ అంటే విద్యుత్ జీహ్వా అంట. ఈయనైతే అసలు ఏ రెమ్యూనరేషన్ తీసుకోలేదంట, తీసుకోవడం మంచిది కాదని చెప్పేసి. నెక్స్ట్ ఫాదర్ క్యారెక్టర్ ఈయనకి ఎంతో తెలియదంట. రకుల్ ప్రీత్ కూడా ఎంతో తెలియదంట. విష్ణుమాయ మోహన్ బాబు గారు వెళ్ళారు ఎక్కడికో సౌత్ కొరియా, డెర్మటాలజీ అంట, డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళారు. రియల్ లైఫ్. పోసుకొని తినింది హ్యాపీగా. ఈ వీడియో మంచి నాస్టాలజిక్ ఉంది. ఇట్స్ 2012 సంబడి సీక్రెట్లీ బాట్ ఏ మొబైల్ ఫోన్ స్కూల్. ఆ ఫొటోస్ క్లారిటీ అంతా మంచి నోస్టాలజిక్ ఉంది. లైఫ్ ఇన్ 3GP అంట. ఇవి మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.